హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వెషన్స్ అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు సర్జరీ జరిగి 10 డేస్, 15 డేస్, 20 డేస్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఇన్ జనరల్‌గా చికెన్, మటన్ తినొచ్చా? ఆల్కహాల్ తీసుకోవచ్చా? అనే డౌట్లు సహజంగా చాలా మందికి ఉంటే తినకు కూడా ఇదే డౌట్ వచ్చింది. మనందరికీ చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పడం వల్లనో, లేకపోతే మన సొసైటీ పెట్టిన నార్మ్స్ వల్లనో కొన్ని కొన్ని పాయింట్స్ బలంగా నాటుకుపోయాయి. ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా సర్జరీ జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న ఘాటులాగా అయ్యి దానికి మనం ఏమన్నా కుట్లేయించుకున్నట్లయితే, పప్పు తిన్నా గూడా, లేకపోతే పిండి వంటలు తింటే అక్కడ చీమ్ పడుతుంది. లేదా చికెన్, మటన్ తింటే గూడా అక్కడ చీమ్ పట్టే అవకాశం ఉంది అని ఒక అపోహ ఉంది. నిజానికి అటువంటిది ఏమీ జరగదు. మనము పప్పు తిన్నట్లయితే ఇన్‌ఫాక్ట్ దాంట్లో మాంసకృతులుంటాయి. అంటే ప్రోటీన్స్ ఉంటాయి. దానివల్ల ఇంకా హీలింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మనం పప్పు తిన్నా, లేకపోతే చికెన్, మటన్ తిన్నా కూడా యూజువల్‌గా ఎటువంటి నష్టము ఉండదు. ఇప్పుడు ఆల్కహాల్ గురించి అడిగితే కొంతమందికి ఆల్కహాల్ ఆల్రెడీ అలవాటుంటుంది. అటువంటి వాళ్ళు ఆల్కహాల్ అలవాటు మానుకోవడం చాలా కష్టం. బట్ ఇన్ ఎన్ ఐడియల్ సిట్యుయేషన్ ఆల్కహాల్ మీరు గనక మానేస్తే డెఫినిట్‌గా మీ హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. కుదిరితే ఆల్కహాల్‌ని, స్మోకింగ్‌ని పూర్తిగా మానేసేయండి. అట్‌లీస్ట్ మీ ఉన్న జుట్టునన్నా కాపాడుకునే అవకాశం మీకుంటుంది.